HTML ఈజ్ ఏ రూట్ ట్యాగ్ అండ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. అంటే హెచ్టిఎంఎల్ అనేది ఒక వెబ్ పేజ్లో క్రియేట్ చేస్తాం. అండ్ హెడ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది వెబ్ పేజ్లో చూపిస్తుంది, నాట్ ది విజిబుల్. అండ్ ఏ టైటిల్ అనేది ఒక వెబ్ పేజ్ యొక్క వెబ్ పేజ్ యొక్క క్రియేట్ చేయడానికి, సెర్చ్ చేయడానికి టైటిల్. స్టైల్స్ ఎందుకు టైటిల్లో యూస్ చేస్తాము అంటే బ్రౌజర్ యొక్క ట్యాబ్ అంటే ఒక మెయిన్ హెడ్డింగ్ లాగా. అసలు స్టైల్స్ అంటే ఏంటి? స్టైల్స్లో యూస్ చేస్తుంది క్యాస్కేడింగ్ స్టైల్స్ అంటే CSS. అవి యూస్ చేసుకొని డిజైన్ చేస్తాం ఒక వెబ్ పేజ్కి. తర్వాత హెడ్డింగ్ స్టైల్ ఎందుకు యూస్ చేస్తాము అంటే ఒక CSS కామెంట్స్ కోసం. అంటే ఒక నెక్స్ట్ ఫాలోయింగ్ కోడ్ అనేది హెడ్ సెక్షన్లో యూజ్ అవుతుందని చెప్పడానికి. H1 అనేది హెడ్ సెక్షన్ అంటే ఒక వెబ్ పేజ్ని ఫస్ట్ హెడ్ సెక్షన్తో క్రియేట్ చేయాలి. తర్వాత స్టార్టింగ్ యొక్క స్టైల్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం ట్యాగ్. తర్వాత కలర్ అనేది రెడ్ అంటే మనం తీసుకునే టెక్స్ట్ కలర్ అనేది రెడ్ కలర్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఎల్లో తీసుకున్నాం. టెక్స్ట్ అలైన్ అండ్ సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది మనం తీసుకున్న హెడ్డింగ్ యొక్క టెక్స్ట్ అనేది సెంటర్లో కావాలి. తర్వాత బార్డర్ థిన్ గ్రోవీ అంటే ఒక బార్డర్ అనేది హెడ్డింగ్ అనేది థిన్ గ్రోవీలో ఉండాలి అనేసి. H1 అనేది తెలిసిందే కాబట్టి హెడ్ సెక్షన్ అనేది క్లోజ్ చేస్తాం. తర్వాత పారాగ్రాఫ్కి వచ్చేసరికి CSSలో కామెంట్స్లో నెక్స్ట్ స్టైల్ అనేది ఏంటి? పారాగ్రాఫ్ క్లాస్. తర్వాత ఆశ అనేది ఒక క్లాస్ కింద ఇచ్చాను, జస్ట్ ఒక నేమ్ ఎవరిదైనా. అలానే బ్లాక్ అనేది ఆశతో స్టార్ట్ చేశాను. తర్వాత కలర్ రెడ్ అంటే పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ కలర్ అనేది ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ ఒక కలర్ ఇచ్చుకున్నాను. టెక్స్టైల్ అండ్ సెంటర్. బార్డర్ వచ్చేసరికి ఒక కలర్ అనేది నేను రిప్రజెంట్ చేశాను, నాకు ఈ స్టైల్స్లో కావాలి అని. ఆ స్టైల్స్లో వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద షో ఇచ్చేసాను. తర్వాత ఇమేజ్ స్టైల్స్ అలా CSSలో ఉండాలి. ఇమేజ్ స్టైల్స్ అనేది క్లాస్లో ఎలా నేను డిఫైన్ చేయాలి, దాని యొక్క హైట్ ఎంత నేను తీసుకోవాలి, పిక్సెల్స్ ఎంత తీసుకోవాలి, విత్ ఎంత పిక్సెల్స్ తీసుకోవాలి. స్టైల్స్ అనేవి క్లోజ్ చేశాను. హెడ్ సెక్షన్ క్లోజ్ చేశాను. బాడీ ఓపెన్ చేశాను. బాడీలో H1 సెక్షన్ అనేది ఓపెన్ చేశాను, దాంట్లో CSS. తర్వాత మార్గ్యూ అంటే ఒక మోడల్ అనేది HTMLలో అవుట్డేటెడ్ ఎలా ఉండాలి, పారాగ్రాఫ్ క్లాస్లో నాకేం కావాలి, కంప్యూటర్ సైన్స్ అని నాకు రొటేట్ అవ్వాలి. సో స్క్రోలింగ్ అవ్వడానికి యూస్ చేసాం ఆ ఎఫెక్ట్ అనేది. తర్వాత సెంటర్ అనేది యూస్ చేసాం టెక్స్ట్ అలైన్ కోసం. తర్వాత ఇమేజ్ సోర్స్ మనకు తెలిసిందే కదా, ఇమేజ్ సోర్స్ అనేది మనం ఇచ్చుకున్నాం. ఇమేజ్ సోర్స్లో ఒక పాత్ అనేది ఇచ్చాము, క్లాస్లో ఒక ఇమేజ్ ఇచ్చాము, సెంటర్ క్లోజ్ చేస్తాం, బాడీ అండ్ HTML. ఇప్పుడు అవుట్పుట్కి వచ్చేసరికి మనకి ఎలా విజిబుల్ అవుతుంది అని చూసుకుంటే CS అనేది మన టైటిల్ హెడ్డింగ్లో మెయిన్ హెడ్డింగ్లో ఇచ్చాం, ఎల్లో కలర్ ఇచ్చాం.